మార్పు అంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు మీరు అశ్లీలత అన్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి మార్పు వస్తే సొసైటీ మార్పు? ఇప్పుడు అశ్లీలత అంటే ఏంటి డిఫైనింగ్ చెప్పిన, నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు భలే ఉందనే అని అంటాం, బంగారు బొమ్మలాగా ఉన్నామ్మా, మహాలక్ష్మిలా ఉన్నామ్మా, ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా పెడితే భలే ఉందిరా తెలిసిపోతుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకి వాటికి వీటికి కూడా ఉన్నాయి, ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తూ ఇంకోటి చేస్తూ. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆడపిల్లని చాలా తెలివిగా మగవాళ్ళం మేమంతా కూడా క్రష్ చేసేస్తాం. సినిమాల్లో చేపించేది మిమ్మల్ని, ఎందుకు మీరు మాట్లాడరా, అదేదో ఏం పాట మళ్ళీ పుష్పలోనే అంటావా మా వాళ్ళకి, అంతకంటే అసలు ఆ సినిమా వేసి ఆ ఒక్క పాటే సభ్య సమాజంలో మినిస్టర్లని వాళ్ళని వీళ్ళని విమెన్ యాక్టివిస్టులని పెద్దవాళ్ళని మేధావులని సాంప్రదాయవాదులని అందరినీ కూర్చోపెట్టండి, సిగ్గుతో చచ్చిపోతారు. అంత బ్లాక్ బస్టర్ సినిమా పుష్పాని మీరు ఏ ఎలిమెంట్ బాగాలేదంటున్నారు? అదే అంటావా అంటావా, ఇప్పుడు ఇందాక చెప్పారు అలా తొక్కిసలాట అవ్వచ్చు, అది వేరే. నేననే పాట గురించి ఆ పాటలో ఆ భంగిమలు, డాన్స్ మూమెంట్లు, ఆ సమంత అండ్ అల్లు అర్జున్ చేసిన అవి వాళ్ళు మీ ఇంట్లో కూర్చుని మీ అమ్మా నాన్న భార్య బిడ్డలతో ఫ్యామిలీ చూడగలరా? ఇంపాసిబుల్, అంత దారుణంగా ఉంది. అటువంటి కొన్ని వందల వేల పాటలు, సాహిత్యం అంత కొన్ని వందల వేల పాటలు, దేనికి లేని అభ్యంతరం మీకు ఒక ఇండివిజువల్ తప్పు చేసిందేమో, ఎందుకంటే నా ఇష్టం నేను ఎట్లా చేసుకుంటా ఇప్పుడు తాలేనంటే తప్పు. ఒక అమ్మాయిని టార్గెట్ చేశారు అంటే మీకు సమాజం పట్ల భయం. సమంతనే అనండి, ఏంటి అది ఇది, అల్లు అర్జున్ అనండి, వాళ్ళ అభిమాని వీళ్ళ అభిమాని వచ్చి ఏం లేదు. కాబట్టి చిన్నవి ఒక 5-6 వాయిసెస్. ఎందుకు అసలు నువ్వు ఫస్ట్ పాయింట్ అమ్మాయి తప్పు, అమ్మాయి కాబట్టి మేమందరూ ఆ వేసుకోవటాన్ని ఖండిస్తున్నాం, కానీ నిన్ను అనటం తప్పంటున్నామని ఎందుకంటే మొత్తం కూడా 95% శివాజీని సపోర్ట్ చేస్తూ 5% మాత్రమే సన్నాయి నొక్కులు నొక్కుతూ. సో యూ హ్యావ్ నో సపోర్ట్ ఫ్రమ్ ది సొసైటీ. విమెన్కి విమెనే సపోర్ట్ లేరు చెప్పాలి, ఎవరు లేరు. ఈవెన్ ఆ 2-3 పదాలు వాడారు అంటే లైక్ అంటే అది మనం ఎవరిని అనకూడదు, అంటే అసభ్య పదజాలం ఎక్కడ వాడకూడదు మన భారతదేశంలో, కానీ 2-3 కొన్ని బూత్ పదాలు వాడారు. మరి అది వాడి మేము కరెక్ట్ మంచిగా చెప్తున్నాం కదా అని అది వాడటం ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పాను అదే. సోషల్ మీడియాలో కూడా అవే చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఏమవుతుందంటే అమ్మా, వాడు ఎవడుంటాడో ఎక్కడుంటాడో ఏదో కొట్టేసి వెళ్ళిపోతాడు. వాడిని ఐడి తీసుకొచ్చి వాడిని చెక్ చేసుకుని వాడిని పట్టుకుని వాడి ఇంట్లో వాడి ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ మాటలు అనరా అనాలి, అది వీడియో చేయాలి అని వీడియో చేయాలి. సో అంటే ఎక్కడో దాక్కుని బయటికి కనబడకుండా ఉండేవాడు ఏదైనా మాట్లాడుతున్నాడు. సమాజంలో ఉన్న వాళ్ళని ఇంకొక విషయం చెప్తా, అమ్మాయి మంచి చేసిందా కరెక్ట్ చేసిందా అన్న పక్కన పెడితే ఈ సో కాల్డ్ ధైర్యం, ఆ పిసరు ధైర్యాన్ని కూడా చంపేస్తారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మొన్నేదో ఇందులో ఉండి నేను ఆడపిల్లని అని వెళ్ళిపోతే దాని మీద మళ్ళీ ఇక్కడ ట్రోల్ చేశారు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే అమ్మాయి సారీ చెప్పేసి వెళ్ళిపోతే ఓకే, పైకి వెళ్ళిపోతే అంతే కదా, మీ అందరికి కావాల్సింది లేదండి. ఎందుకు మరి ఒక విషయం చెప్పనా, నువ్వు చేసింది కరెక్ట్ అమ్మా, మేము మీతో ఉన్నామని ఎందుకు ఇంటర్వ్యూ చేయాలా? చేశారు ఎవరన్నా? ధైర్యం లేదేమో మీ మీడియాకి అంటున్నా, పెద్ద మీడియాకి ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంకోటి తీసుకొచ్చి తిట్టించి ఇంకోటి చేసి కాకుండా అంటే ఇక్కడ ఇంకొకటి అండి.